లాగా మారిపోయిందంట. అంటే నువ్వు చేసినటువంటి దాష్టికాలు, నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు, నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి విధ్వంసం, నువ్వు చేసినటువంటి అప్పులు, నువ్వు చేసినటువంటి బాధలు ప్రజలు భరించారు. ఇవాళకి ఇంకా అతనిలో మార్పు రాలేదంటే 2 అంశాలు చెప్తాను మేడం. ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా గొప్పదేనంట. ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. లాయర్లందరూ నిన్న హర్షం వ్యక్తం చేసి పండగ చేసుకున్నారు. చాలా మంది భూములు లాక్కుంటే చేసేదేం లేదని చెప్పి ఎంఆర్ఓలు చెప్పారు. ఒక కుటుంబం కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకుంది ఈ భూమి లాక్కోవటం వల్ల. గతంలో మేడం పల్లెటూరులో నుంచి వచ్చా నేను. ఏమనేవాడంటే రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, ఏ ప్రభుత్వం రానివయ్యా, నా ఇల్లు నాకుంటుంది, నా పొలం నాకుంటుంది, నా 2 లాక్కుంటాడా అని చెప్పి మాట్లాడేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నా ఇంటికి, నా పొలానికి, నా స్థలానికి గ్యారంటీ లేదు, ఇది ఎవడైనా లాక్కోవచ్చనేటువంటి పద్ధతుల్లో. మళ్ళీ పైగా కేంద్రం ఏమి బిల్లు తయారు చేయలేదు, ఆదేశాలు ఇవ్వలా, సూచనలు చేసింది. కానీ నీతి ఆయోగ్ చెప్పిన దానికి భిన్నంగా ఇతను యాక్ట్ తయారు చేసి ప్రజల మీద రుద్దాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఇతని ఓటమిలో అది పెద్ద ఎత్తున అది పనిచేసింది. రెండో విషయం మేడం, ఇతను ఏమీ మారడు. అతని నైజం అలాంటిది, అతని డిఎన్ఏ అలాంటిది. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీ మాట్లాడాడు కదా. నిన్న చూడండి, పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభలో విజయసాయి రెడ్డి, లోక్సభలో మిథున్ రెడ్డి, రెడ్లనే పెట్టుకుంటాడు. కానీ నేను మాత్రం ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి నేను చాలా దగ్గరని చెప్తాడు. ఇతనిలో ఎటువంటి మార్పు లేదు. అతను ప్రభుత్వంలో ఉండగా ఏ రకంగా ఒకటే సామాజిక వర్గాన్ని పెంచి పోషించాడో మొత్తం ప్రజలందరూ గమనించారు. అతని ఆ ఓటమిలో అది కూడా ఒక కారణమే. అతనిలో ఎటువంటి మార్పు రాలా. అతను మంచి చేస్తే ఓడిపోయాడంట. మంచి కాదు, నువ్వు ఈ రాష్ట్రంలో నీ పాలన ప్రజాకంటక పాలనగా మారింది. రాత్రి 2:30 దాకా 3500 బూతుల్లో మహిళలు నుంచొని ఓట్లేశారంటే నువ్వు మళ్ళీ రాకూడదని చెప్పి. 1 కాదు 2 కాదండి విధ్వంసం. ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వంలో ఉండేటువంటి ఎయిడెడ్ స్కూల్లో పిల్లలు చాలా చౌకగా నామినల్ ఫీజుతో చదువుకునేటువంటి స్కూల్స్ ని, కాలేజీని లాగేసుకున్నాడు. వాళ్ళకి టీచర్లకి ఎయిడ్ ఇవ్వనని చెప్పేసి అన్నాడు. వాళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా 4 లక్షలు పిల్లలు డ్రాప్ అయిపోయారు. ఒక ఎయిడెడ్ స్కూల్స్నే కాదు, ఈ స్కూల్స్ విలీనం మీద హై స్కూల్స్ ని దూరం చేసేసి